ఈ గంగపుత్ర సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఉంటుందో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా 9 పథకాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. పాపం వాళ్ళకి ఆ 9 పథకాలు ఉన్నాయని కూడా తెలియదు సార్. రెండోది ఆర్డీఎఫ్ కింద వాళ్ళకి రోడ్లు వేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది సార్. త్వరితగతిన వరదలు వచ్చినప్పుడు మైదాన ప్రాంతానికి రావటానికి ఆ నిధులు ఏమైపోతుండే కూడా ఇవిడికి తెలియదు. ఆ నిధులు ఎలా వాడుకుంటున్నారో కూడా వాళ్ళకి చెప్పరు సార్. వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళు చేపలు సముద్రం నుంచి వేటాడి మత్స్య సరుకు తెచ్చుకుంటారు కదా సార్, అవి ఎక్కడ ఎండబెట్టుకోవాలి సార్ వాళ్ళు. సో వాళ్ళకి పెద్ద పెద్ద సముద్ర తీరం ఒక 50 కిలోమీటర్లకు ఒకటి పెద్దది వేసేసి షెడ్ లాగా ఎండబెట్టుకుని హైడ్రాలిక్ సిస్టమ్ గొడుగుల్లాగా పెట్టేస్తే వర్షం వచ్చింది అనుకో సార్, మంచు కాలం వర్షాకాలం ఉంటాయి కదా సార్, వాళ్ళ ప్రొడక్ట్ చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? హైడ్రాలిక్ సిస్టమ్ తో క్లోజ్ అయ్యేటటువంటి షెడ్స్ ఏర్పాటు చేయాలా. వర్షం పడింది, ఒక బటన్ నొక్కారనుకోండి సార్, క్లోజ్ అవుతాయి. వాళ్ళ మత్స్య సంపద అంతా వేస్ట్ కాకుండా ఉంటది కదా సార్. వాటి మీద కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్బార్ల దగ్గర చేపలు ఎండబెట్టుకునేటటువంటి బడ్జెట్లు కేటాయించారో నాకు చెప్పమండి సార్. ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి నాకు చెప్పమనండి.